ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్కు 10 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. కేజ్రీవాల్ను 10 రోజులు కస్టడీకి కోరారు ఈడీ అధికారులు. కస్టడీపై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్లో ఉంచింది. అయితే ఇదే క్రమంలో 6వ రోజు ఈడీ కస్టడీలో ఉంది ఎమ్మెల్సీ కవిత. మద్యం కేసులో కొనసాగుతోంది ఈడీ విచారణ. రేపటితో ముగియనుంది కవిత ఈడీ కస్టడీ. అయితే కవితను కలిశారు కుటుంబ సభ్యులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ 10 రోజుల రిమాండ్కి సంబంధించి, అలాగే 6వ రోజు ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందుబాటులో ఉన్నారు. కృష్ణ, చెప్పండి. లావణ్య, ఏదైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనని నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈ కేసులో ఈడీ అధికారులు ఆయనని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచడం జరిగింది. 10 రోజుల పాటు ఆయనని కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులు ఒక పిటిషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే కోర్టు దీనిపైన ఆయనకు రోజుల రిమాండ్ విధించింది. ఈ వాదనలు విన్న తర్వాత ఈ కస్టడీ అంశం వ్యవహారానికి సంబంధించి తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో దీనిపైన ఆదేశాలు, అంటే కస్టడీ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే టెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో దీనిపైన కూడా తీర్పు వెల్లడించే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పటికే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి లిక్కర్ పాలసీ వ్యవహారం సంబంధించి కూడా మొత్తం కేజ్రీవాల్కి తెలుసు. ఆయన కూడా దీంట్లో కీలక నిందితుడు అని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ అధికారులు చెప్పడం జరిగింది. ఈ పాలసీ వ్యవహారానికి సంబంధించి ఏదైతే జరిగిందో దాంట్లో 100 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ రూపంలో తనకి కావాలి, ఎన్నికల కోసం తనకు కావాలంటూ తన పార్టీకి సంబంధించిన, అంటే నిందితులు ఎవరైతే జైల్లో ఉన్నారో వారిని ఈ కేజ్రీవాల్ అడిగినట్లుగా ఈడీ అధికారులు పేర్కొన్నారు. దాంట్లో 43 కోట్ల రూపాయల రూపంలో 4 సార్లుగా ఈ కేజ్రీవాల్ అందినట్లు, ఆ తర్వాత దాన్ని అటు పంజాబ్, గోవా ఎన్నికల వ్యవహారానికి సంబంధించి వాటిని ఖర్చు చేసినట్లు కూడా చెప్తుంది. మిగతా డబ్బుల వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో లెక్కలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ ఈడీ ఏదైతే ఆ రిమాండ్ రిపోర్ట్ లో సంచలనమైన విషయాలు పొందుపరచడమే కాకుండా దీనిపైన వాదనలు కూడా జరిగాయి. సో ఏదైతే కేజ్రీవాల్ వ్యవహారానికి సంబంధించి ఈ స్కామ్ పూర్తి స్థాయిలో ఆయనకు తెలుసు కాబట్టి 10 రోజుల కస్టడీ చేస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇక మరో పక్కన ఈ రోజు 6 రోజుల పాటు ఈ కవిత వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఈడీ కస్టడీలో ఉందో ఆమె విచారణ కూడా చేయడం, ఆ తర్వాత ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, సాయంత్రం కాగానే వారి కుటుంబ సభ్యులతో పాటు కవిత న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు. ఈ కేసులో కవిత సుప్రీంకోర్టులో ఏదైతే పిటిషన్ వేయడం జరిగిందో ఆమెకి చేదు అనుభవం ఎదురైంది. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఉందో చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి దీనిపైన కోర్టు ఆమె వేసుకున్న పిటిషన్ అభ్యర్థాన్ని తోసిపుచ్చింది. అంతేకాకుండా బెయిల్ అనే అంశాలు కింది కోర్టులో ఏదైతే ఉందో దాంట్లో దాఖలు చేయాలని సూచించడం కూడా జరిగింది. మరో పక్కన కేజ్రీవాల్ వ్యవహారానికి సంబంధించి కూడా గతంలో హైకోర్టులో ఆయన వేసిన పిటిషన్ వ్యవహారంలో సంబంధించి ఆయనకు చుక్కెదురైన తర్వాత ఈడీ అధికారులు ఎంట్రీ అయ్యి ఆయన 2 గంటల పాటు సోదాలు నిర్వహించి ఆ తర్వాత ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ తర్వాత అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు. దీని వ్యవహారానికి సంబంధించి కూడా కేజ్రీవాల్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఆయనది కూడా పిటిషన్ కొనసాగుతుంది. దానిపైన కూడా వాదనలు కూడా జరుగుతున్నాయి. అయితే మరి కాసేపట్లో ఈ కస్టడీ అంశం అనేది ఏదైతే ఉందో దాని కోర్టు తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది. మరి కాసేపట్లో అది కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి. అయితే 6వ రోజు విచారించిన ఈడీ అధికారులు కవిత దగ్గర నుంచి ఏవైనా కీలక అంశాలు రాబట్టడం జరిగిందా? అండ్ రేపటితో విచారణ అనేది ముగుస్తోంది. విచారణ తేదీ అనేది తదుపరి చర్యలేంటి? లావణ్య, ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కవితలో 7 రోజుల పాటు ఆమెని విచారణ కస్టడీకి కోరడంతో కోర్టు 7 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
6 రోజులుగా విచారణ చేపట్టిన తర్వాత అధికారులు గత 2 రోజులుగా ఎక్కువ సమయం కవితను విచారణ చేపట్టలేదు అనే విషయాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఈ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి కొంత అధికారులంతా బిజీగా ఉండడంతో ఆమెని కవిత వ్యవహారానికి సంబంధించి ఆమెను ఎక్కువసేపు విచారణ చేపట్టలేదని చెప్తున్నారు. అయితే మిగతా సమయాల్లో మాత్రం ఆమె అడిగిన ప్రశ్నలకు కొన్నిటికి మాత్రమే సమాధానం చెప్పింది. మిగతా వాటి అన్నిటికి కూడా మౌనంగానే ఉంది. రేపు చివరి రోజు కస్టడీ పూర్తయిన తర్వాత ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి తిరిగి మళ్ళీ యథావిధిగా రౌస్ రెవెన్యూ కోర్టులో ఆమెను ఆధారపరుస్తారు. ఆ తర్వాత మరో 2 రోజులు కస్టడీకి కోరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులో అటు ప్రధాన కీలక నిందితుడిగా కేజ్రీవాల్ని పరిగణించబడ్డం, ఆ తర్వాత కవిత కూడా స్కామ్ లో భాగస్వామ్యం ఉంది. వీరిద్దరూ కలిసి పెద్ద మొత్తంలోనే డబ్బులు అంటే మనీ లాండరింగ్ పాల్పడ్డారు అన్న అంశాలు ఈడీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి వీరిద్దరిని కలిసి విచారిస్తే ఖచ్చితంగా కీలకమైన విషయాలు దీని వెనకాల ఇంకెంతమంది ఉన్నారు, ఆ డబ్బులు సమకూర్చిన వ్యక్తులు ఎవరెవరు ఏంటి అనే విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ కస్టడీ కోరే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. లేని పక్షంలో కోర్టు రిమాండ్ విధిస్తే కవితని కోర్టు నుంచి నేరుగా జైలుకు పంపే అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.